శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 31వ అధ్యాయం 5వ రోజు పారాయణం సోమవారం. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందు ఉంచుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందుదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకునగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపువలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. విజయానందును మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగును వానిని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్ద కేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండాను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసియుండెను. వారు బాబాను అనేక విధములు పూజించుచుండెరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండెరి. వారి బొటనవ్రేల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండెరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండెరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు, చందనములు పూయిచుండెరి. జాతిమత భేదములు లేక అందరూ సేవ చేయుచుండెరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగాను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చాను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరాడు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండాను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరుగుబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువారికి దేని యందు అభిమానము చూపుట తగదు. నీ పసకపోయి హాయిగా కూర్చుంటుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుంటుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యము ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము.
భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించాను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామవిజయము చదివించాను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు బడే బాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను. పిమ్మట పోలీసు వంటరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరే. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చిందర్గఢ్లో నుండమనను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికిష్టము లేకుండాను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతడ రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చాను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించాను. అతనికి బాబా స్వయముగా కనిపించాను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తననతడికి ఎలా పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచాను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవలనని ఇతడకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదననుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను. టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్టు దొరకకుండాను. లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారు అని అడిగాను. దాదరకని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనేను, దయచేసి నా దాదర టిక్కెట్టు తీసుకునము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళటం అనుకొంటినే. టిక్కెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగాను, కానీ వాని జాడయే కానకుండాను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరాను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకునిచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్. తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను. సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరములో తాత్యాసాహెబ్ పండరీపురములో సబ్జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది. తాత్యాసాహెబుకు యోగులందు నమ్మకం లేకుండెను. నానాసాహెబుకు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను.
అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలను, రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలను. భగవత్ కటాక్షముచే ఈ రెండునూ తటస్థించాను. ఒక బ్రాహ్మణుడు నానాసాహేబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహేబు నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహేబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చాను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహేబు నోల్కర్కు లభించాను. కనుకనతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేగుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించాను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దాన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగాను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టియుంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునిచుండెరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. బాబా కీర్తి వినివారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండెరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగాను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును? శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.